కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రైతులకు అందిస్తామని చెప్పేసి ప్రకటన చేసింది. అంటే ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఈ నెలాఖరు నాటికి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేస్తామని చెప్పేసి చెప్పారు. అయితే దానికి సంబంధించిన డేటాని ప్రిపేర్ చేయాలని చెప్పేసి మొత్తం వ్యవసాయ శాఖకి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. అయితే అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం సంబంధించిన విధి విధానాలు మనం పరిశీలిస్తే ఎవరికైతే భూమి ఉన్నదో ఆ భూమి ఉన్న యజమానులకి వెబ్లాండ్ ఆధారంగా ఇవాళ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇవాళ జిల్లాలో ఏలూరు జిల్లా పరిధిలో 100% భూములు సాగు చేస్తుంది కౌలు రైతులు, పేద రైతులు. మరి కౌలు రైతులకి అంటే భూమి లేని కౌలు రైతులకి ఈ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం ఎట్లా అందిస్తారనే విషయం మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించకపోవడం చాలా దారుణం, అన్యాయం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే కష్టపడి పంటలు పండిస్తున్న వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు రైతులకి ఇవాళ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం ఇవ్వకుండా కేవలం వ్యవసాయం చేయని భూములు కౌలుకి ఇచ్చిన భూ యజమానులకి ఇవాళ పెట్టుబడి సాయం ఇవ్వడం అంటే ఇది ఏ రకంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఏమో మాకు కౌలు రైతుల ప్రాధాన్యత ఉన్నది, మేము కౌలు రైతులను ఆదుకుంటాం అని చెప్పేసి ఎన్నికల్లో ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అటు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. గతంలో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇవాళ కౌలు రైతులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అట్లాగే గత ప్రతిపక్షంలో ఉండగా ఆయనే చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి 1,00,000 రూపాయలు పరిహారం ఇచ్చి ఈ రకంగా మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులు పూర్తి స్థాయి మేలు చేస్తాం, న్యాయం చేస్తామని చెప్పారు. మరి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ కౌలు రైతులకు సంబంధించిన విధి విధానాలు ఎందుకు ప్రకటించలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ వాస్తవ సాగుదారు అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇవాళ రైతు భరోసా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కౌలు రైతులు సామాజిక తరగతులుగా విభజించి ఓసీ కౌలు రైతులకి ఏదైతే రైతు భరోసా సాయం అందించలేదు, అట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి ఒక భూ యజమాని కింద ఒకరికి మాత్రం ఇచ్చిన పరిస్థితి ఉన్నది. అది కూడా సంపూర్ణంగా అమలు చేసిన పరిస్థితి లేదు. మరి ఈ ప్రభుత్వం రైతు కౌలు రైతు న్యాయం చేస్తుందని చెప్పి శాసిస్తే ఇంతవరకు కొత్త చట్టం తీసుకురాలేదు, కౌలు రైతు కార్డులు ఇవ్వలేదు, బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఉన్నదో అది కౌలు రైతులు గుర్తించడం లేదు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులు గుర్తించడం లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి కౌలు రైతులు గుర్తించే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం సంబంధించిన విధి విధానాల్లో కౌలు రైతులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు న్యాయం జరుగుద్ది. అనేక చోట్ల దేవాలయ భూములు కౌలు సాగు చేస్తున్న రైతులు కూడా ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ నెలాఖరు నాటికి ఇవాళ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి వాస్తవ కౌలు రైతులకి, భూమి లేని కౌలు రైతులకి, దేవాలయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కాబట్టి ఆ రకంగా కౌలు రైతులకి పెట్టుబడి సాయం అందించకపోతే కౌలు రైతులను సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాము. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.